అన్న నమస్తే. అంటే ఎప్పటి నుంచి కాస్తురా నీ గొర్రెలని? మేము గత 20 సంవత్సరాల సంది కాస్తున్నాం. చదువుకున్నావాను? 7th చదివిన. మరి ఎందుకు ఈ గొర్రెలనే కాస్తున్నావు? జాబులు లేవు, ఏ లేవు. ఉన్నది వ్యవసాయం ఉంది, 2-3 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. ఆ వ్యవసాయం చేసుకుంటే గొర్రె కాస్తున్నాం. అంటే మీరు చదువుకున్నారు, ఇలా చిన్నపిల్లని కూడా ఇవాళ గొర్రెలకి పంపించడం జరిగింది. అంటే బాధ అనిపిస్తలేదా? బాధే ఉంది కానీ మరి ఇలా తప్పదు అది. ఎందుకంటే వృత్తిగా మరి ఏం పని కూలికి తోలితే కూలికే అవుతుంది. మన ఏ జాబట్టి జువాలు పెళ్ళైన దాకా 2 రోజులు అటు ఇటు చేస్తే అయ్యే జువాలు అమ్మి ఆ పెళ్లి చేయొచ్చు ఖర్చు పెట్టి. అట్లా మరి చదువు రావట్లే. చదువు లేదు కాబట్టి పని చేసుకోవాలిగా. వేరే వాళ్ళ కూలి కింద తోలటం మనదేగా పని. ఇప్పుడు పేరెంట్స్ అందరు కూడా మా పిల్లలు చదువుకోవాలి, మేము పడ్డ కష్టము వాళ్ళు పడొద్దు అని చెప్పి పిల్లల్ని చదివిస్తారు. రాకపోయినా కూడా కనీసం డిగ్రీ వరకు చదివేయాలి, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఉంది. నువ్వేమో చదువు వస్తలేదు అని చెప్పి ఇప్పుడు ఇంకా పెళ్లి చేయడం కోసమే గొర్రెలను కాపిస్తున్నా అంటున్నావు. తప్పదుగా, కట్నం ఇవ్వాలిగా. అంటే కట్నం ఇవ్వమని ఏమైనా డిమాండ్ ఉందా? డిమాండ్ చేస్తేనేగా లెక్క. అంటే ఎంత ఇచ్చిరా నీకు కట్నం? నాకు ఇచ్చిర్రు ఆ రోజులు 80,000 ఇచ్చిర్రు. అంటే ఇలా ఆయన 80,000 అంటే ఇలా 80 లక్షలు. 80 లక్షలు ఇవ్వాలి, 80 లక్షలు ఇవ్వాలి. అట్లనేం కాదు, కట్నం గురించి ఏం కాదు. బుజ్జికి ఇటు చదువు రావట్లే, తెలివి గురించి అయినా ఏంది ఒక అట్లా మనవి కాసుకొని కొచ్చేపట్లు ఉండి పోతాయి కానీ పొద్దుదాకా ఏమి ఉండదు. అట్లా దోలిపోతుంది అప్పుడప్పుడు అంతే. పెద్దగా ఒక 1 నెల 2 నెలలు. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. పెద్ద బుజ్జి పెళ్ళి అయింది, ఆమెను చదివించినాడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ దాకా. ప్రైవేట్నే, ఈమెది ప్రైవేటే. కానీ కొంచెం ఫస్ట్ ఇయర్ చదివినాక చదువు అనేది బాగా అబ్బట్లే. ఇంకా ఉత్తగా ఉండటం, వేరే కూలీ తోలటం ఎందుకని మా అమ్మటే వస్తుంది అనమాట. అంటే కూలీకి బదులు మిషన్ నేర్పించడమో లేకపోతే కంప్యూటర్ నేర్పించడం చేయొచ్చు కదా. మిషన్ నేర్పుతాం, ఏమొస్తుంది అలా. మిషన్ నేర్పుతూ పొద్దు గూగులు కుట్టి వంగ నడుములు పోను కన్ను పోను ఇవన్నీ ఏముంది. మన జువాలు మనకు కానిసేపు పోతే మన సొంతం పని, మన వ్యవసాయం మన లెక్క. ఏం కాసినా మన సొంతం పని. అట్లా ఎవరి వృత్తి వాళ్ళది చేయాల్సిందే. అయితే ఈ పెద్దగట్టు పైన ఒకప్పుడు చోళ చాళుక్య రాజులు కట్టడాలు కూడా ఉన్నాయంట పైన. సో అట్లా ఏం ఐడియా ఉందన్న మీకు? కాకతీయుల రాజుల పరిపాలన నుంచి జరిగింది ఇది. ఏది అప్పుడు ప్రతి రాజులు కూడా గుట్ట చుట్టూ కూడా మొత్తం పారి కూడా ఉంటుంది. అప్పుడు రాజుల పరిపాలన అయిపోయినాక గొల్లలది లింగమంతుల గుట్ట జాతర అని మన మంత్రిబాయి అని ఉంటుంది పైన. మంత్రిబాయి కాడ గుడి ఉంటుంది, లింగమంతుల గుడి. ఆ గుడి కాడ ఎప్పుడైనా లింగమంతుల గుడి కాడ జరిగేది. అయితే ఒక గర్భిణీ స్త్రీ పై గుట్ట ఎక్కలేక అప్పుడు శాపను పెట్టి, ఈ గుట్ట నేను పెద్ద గుట్ట ఎక్కలేను, నువ్వు ఇంత పైన గట్టు మీద ఎట్లా వెలిచినావు, నేను ఎక్కలేనంటే అప్పుడు ద్రాసపల్లి చిన్న గుట్ట మీద లింగమంతుల స్వామి వెలిచిండు. అయితే అప్పుడు ఫస్ట్ నుంచి పెద్ద గట్టు మీదే అనమాట, మొదటి నుంచి కూడా. గట్టు అన్నది పైన ఉండుగొండ గట్టు మీదనే పెద్ద గట్టు మీద లింగమంతుల స్వామి వెలిచింది. అయితే ఆ గర్భిణీ స్త్రీ ఎక్కలేక ఒక శాపం పెట్టి అప్పుడు ద్రాసపల్లి అమ్మటి గుట్ట అమ్మటి హైవే రోడ్డు అమ్మటి ఆయన నిలిచిండు. అప్పటి నుంచి ఆ పెద్దగట్టే పేరు పెద్దగట్టే, కానీ ద్రాసపల్లి గట్టు అని ఇప్పుడు పేరు పొందుతుంది. గొల్లలకు ఈ పెద్దగట్టుకు సంబంధం ఏంది అసలు? ఆ లింగమంతుల స్వామి అనేది అప్పుడు ఆ గొర్రెలు మేపేటప్పుడు ఆడ గొర్రెలు అట్నే మేపి నైట్ పూట వాళ్ళు వండుకుంటారుగా. నైట్ పూట వలస వచ్చిన కాడ పలానా కాడ ఇట్లా కళలు వస్తే అప్పుడు ఆడ మాకు ఒక జాతర కాడ ఇట్లా నిలిచిన, నాకు ఇట్లా ఆడపొదులు కాక మీరు మొక్కుతూనే నేను మీకు గొర్రెలనైనా నేను మంచిగా చూస్తా, చల్లగా చూస్తా అని చెప్పి కళలో వచ్చి చెప్తే అప్పటి నుంచి ఆ గొల్లలకు కళలు వచ్చి చెప్పినాక ఆ దేవుడు అప్పటి నుంచి ఆడ గొల్లగట్టు కాడ వాళ్ళు ఆటలు కోసి అప్పటి నుంచి గొల్లగట్టు అని దేవుని నిలుపుకురాలన్నమాట వాళ్ళు. అంటే ఇప్పుడు యాదవులు అంతా కలిసి ఒక గజ్జలలాగా వేసుకొని బేరీల మూతలు పెట్టుకొని ఇట్లా అవి చాకులు తీసుకొని కటార్లు తీసుకొని యుద్ధంలాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు యుద్ధాలు జరిగినాయే వాళ్ళు చారిత్ర నేపథ్యంగా వాళ్ళు తీసుకుంటున్నారా, లేకపోతే ఏం జరిగి ఉంటుంది? ఆ విద్యాలకి వీటికి సంబంధం లేదు. వీటి ఏంటంటే కుల ఆచారంతో జాతర కాడ సందర్భం సమయం బట్టి ఆ దేవుడు వాళ్ళు సోడమ్మ లింగమంతుల స్వామి అని ఆడ మొగాని ఉంటుందిగా, వీళ్ళు బామ్మర్ది బావలు అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో ఈ గొల్లగట్టు జాతర జరుగుతుంది. కానీ అప్పటి విద్యాలకి వీళ్ళకి సంబంధం లేదనమాట. జాతర లింగమంతుల స్వామి అంటే సోడమ్మకు బామ్మర్దులు, లింగమంతులు అన్నదమ్ములు. వాళ్ళతోటి కటాలు తీసుకొని వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళతోటి కటాలు తిన సందర్భం చేసుకొని బామ్మర్దులు లెక్క
తీసుకొని అట్లా సందర్భం జరుగుతుంది అనమాట. కానీ ఈ అప్పటికి విద్యాలకి వీళ్ళకి సంబంధం లేదు, కటార్లకి వీటికి. అది జాతర గురించి అనమాట ఇవన్నీ జరిగేది. అంటే కేసారం గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా దేవరపేటను తీసుకొని గుట్ట మీదకి రావడం జరుగుతుంది నైట్ 1 గంటలకి 2 గంటలకి. సో ఈ కేసారం గ్రామానికి గొల్లగట్టుకి ఏం సంబంధం అసలు? ఏం సంబంధం అంటే కేసారం గొర్రెలు ఉండే, నేను చెప్పింది అది ఫస్ట్ చెప్పింది అదే. కేసారం గొర్రెలు ఒక ఆయన రెడ్డి ఆయన అనేటైనా జీతగాన్ని పెడితే లింగమంతుల గుట్ట కాడ గొర్రెల చెరువు కాడ మేపులోకి పోయి నైట్ నిద్ర పండబెట్టుకురు అనమాట. మేపులో పోతారుగా, మేపుకున్నాక గొర్రెలు ఒక 5-6 ఆయన జీతగాడు మేపులో పోయినాక ఇట్లా సంగతి అని ఇట్లా కళలు వచ్చి నేను లింగమంతులు ఇక్కడ నిలుస్తున్నా ఇట్లా సంగతి ఖర్చు అవుతుంది అంటే ఆయన ఏం చేసింటే పేదోళ్ళు ఉంటారుగా గొల్లోళ్ళు ఒకరిద్దరు, మేము ఖర్చు పెట్టుకోలేమంటే ఆయన రెడ్డి ఆయన జీతగాడు పెట్టింది కాబట్టి నేను ఖర్చు పెట్టుకుంటా నాదే దేవుడు అని ఆయన నిలబెట్టి ఖర్చు పెట్టుకొని అప్పటి నుంచి నేనే నాదే గొప్ప అని ఆయన చెప్పుకోవడం జరిగింది. అంటే వేటలు ఇచ్చిర్రు, ఆయన ఖర్చు పెట్టిండు. ఏది కేసారం రెడ్డి ఆయన జిదగాన్ని పెట్టి ఆయన గొర్రెలే ఉండే. అంటే కేసారం గొర్రెలకి ఇక్కడ హక్కు ఏం లేదు, ఆయన గొర్రెలు ఇక్కడ వండుకున్న జిదగాన్ని పెట్టి. మా దగ్గర 10 మంది గొల్లోళ్ళు, ఆయన దాంట్లో ఒక్కడు. కానీ వీళ్ళు ఖర్చు పెట్టలేక ఒక ఆటను ఇచ్చుకొని కోసుకురు. 10 రూపాయలు సారో ఏదో ఉంటుంది ఆ రోజుల్లో, ఆ ఖర్చు ఆ రెడ్డి ఆయన పెట్టుకున్నటానా నేను ఖర్చు పెట్టుకున్నా నాదే హక్కు ఇక్కడ ఏది కోసినా ఎప్పుడైనా బొట్టు బాణం అనే హక్కుతోటి ఆయన శలామాయించిన అనమాట ఈ గొల్లోళ్ళతోటి. అంతేగాని రెడ్డి అనేది ఏమి లేదు ఆడ, మొత్తం గొల్లోళ్ళదే. అంటే ఈ మెంతపోయిన వారు మున్నవారు ఉన్నారు, గొర్రెల వారికి సంబంధించి రెడ్డోళ్ళు ఒకరు హక్కుదారులే ఉన్నారు. ఈ మెంతపోయిన వాళ్ళకు మున్న వాళ్ళకు ఏం సంబంధం అసలు? వాళ్ళకి ఏం లేదు, ఆడ మేపుకున్న వారు ఉంటారు కాండి 10 మంది, వాళ్ళది ప్రతి ఒక్కరిది అనుకురు అంతే. ఆ రోజులు ఇప్పుడు నువ్వు వీడికి వచ్చినావు, మనం 10 మంది ఉన్నాం, 10 మంది వరకు లెక్క వస్తాను, వేరే తోడైతే రేపు రాడుగా. ఏది చేసినా తప్పు చేసినా ఏది చేసినా చంపినా ఏదైనా కేసు అయినా ఏది చేసినా ఈ 10 మందికే వస్తారు. ఆ రోజులో ఆడ పండుకూరు కాబట్టి ఆ 10 మంది వరకే ఉన్నారు కాబట్టి వాళ్ళకే వర్తించింది అనమాట అది ఏదున్నా అట్లా. అంటే మీరు వెళ్తున్నారా గొల్లగడ్డ జాతరకి? ప్రతి ఏట వెళ్తూనే ఉంటాం. పోయి వచ్చినా ఈసారి? పోయి వచ్చినాం. కోసినా? ఏడను కోసే వచ్చినాం, ఇంకా తినలే, తినాలంటే ఎందుకు అంటే గొర్రెల అంటే మనం జనరల్ గా యాదవుల విషయానికి వస్తే మన కడుపు ఎండిపోయినా కూడా గొర్రెల కడుపు ఎండిపోవద్దు అని ఒక బాధ ఉంటుంది. ఎండిపోవద్దు సాదేదే లింగమంతుల కోసం ఏటలో ఇప్పటి నుంచి మళ్ళా ఇప్పుడు వదిలిపెడతాం, మళ్ళీ 2 సంవత్సరాల దాకా ఆ గొర్రెపోదు అట్నే కాస్తూనే ఉంటాం వాటి కోసమే. అంటే ఫైనల్ గా మీరు ఒక కులవృత్తిగా భావించి గొర్రెలను కాస్తారు. గొర్రెలను కాసేటప్పుడు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో పిల్లలకు ఒక మెసేజ్ చేయాలంటే ఏం చెప్తారు? ఏ మిషన్ చేస్తాం, వాళ్ళు డాక్టర్లు ఫోన్ చేస్తాం, వాళ్ళు పట్టించుకొని పాడుపరుచుకుని మనం సొంత డబ్బులు పెట్టి వేస్తాం, పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి. అవి ఒకటి పోతుంది ఒకటి వస్తుంది. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అని పెట్టింది కానీ గొర్రెలకి ఫోన్ చేస్తే రారు, పట్టించుకోరు. నా పేరు పండగలింగయ్య యాదవ్, ఉండ్రుగొండ, జీమల సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం, చీమల గ్రామం, ఉండ్రుగొండ. పెద్దగట్టు జాతర ఉండ్రుగొండదే కానీ ద్రాసిపల్లిలో వెలిసిరనమాట. మన గొల్లోళ్ళు దొరకపోయి పలానా కాడ ఉంటే పలానా దేవుడు కళలు వచ్చిందంటే కేసారం నుంచి ఆయన రెడ్డి ఆయన ఇలా గొర్రెలు ఉండే రెడ్డి ఆయనకు కూడా మా దాంట్లో పొత్తుండే, ఆ పొత్తులో ఆయనకు ఒక భాగం వచ్చింది. అంతేగాని రెడ్డి అనేది ఏమి లేదు, ఆడ వెలిసింది మొత్తం గొల్లోళ్ళదే. ఇది రాసేయి అంతే. రైట్ ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, అంటే వాళ్ళకు పెద్దగట్టు మీద కూడా అవగాహన ఉంది. తర్వాత ముఖ్యంగా లింగమంతుల స్వామి వెలవడానికి కారణము ఈ గొర్రెలను కాసుకుంటూ దట్టమైన అడవి ప్రాంతంలో వీళ్ళు ఇక్కడ రావడము, క్రూరముగాలు దాన్ని గొర్రెలను వధించడము, దాన్ని కాపాడినటువంటి లింగమంతుల స్వామి ఆయన శక్తి సరిపోక వాళ్ళ చెల్లెలు చౌడమ్మ తల్లి కూడా సపోర్ట్ చేస్తేనే వాళ్ళిద్దరూ కలిసి ఈ గొర్రెలకు సంబంధించి గొర్రెలను కాపాడడం, క్రూరముగాల నుంచి కాపాడడం జరిగింది. కాబట్టి ఇవాళ లింగమంతుల స్వామికి బోనాలను ఇవ్వడం, అదేవిధంగా చౌడమ్మ తల్లికి ఆటలని బోనాలను ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గొల్లగడ్డ జాతరకు సంబంధించి కూడా ముందు చూపించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ.